ఇరాన్లో రచ్చరచ్చ నడుస్తోంది. ఓ పక్కన తగలబెడుతున్నారు, చంపేస్తున్నారు, నరికేస్తున్నారు. ఏది ప్రభుత్వానికి సంబంధించిన కొమైరీ గ్రూప్. అదే సందర్భంలో కొమైరీకి వ్యతిరేకంగా ఉద్యమించి రోడ్డెక్కుతున్నటువంటి వాళ్ళు, ఇందులో ఈ పహ్లావీకి మద్దతుగా ఉన్నటువంటి వాళ్ళు, ఎస్పెషల్లీ గతంలో బైజెంటైన్ మతాన్ని అనుసరించినటువంటి వాళ్ళు, పర్షియన్స్ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతున్నారు. వాళ్ళైతే ఓపెన్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఓ వృద్ధురాలైతే 47 ఏళ్ళు అయింది నేను చచ్చిపోయి, ఇప్పుడు నేను ఎవరికి భయపడాల్సిన పరిస్థితి లేదు, ఇస్లామిక్ రిపబ్లిక్ పాలన మా హక్కులను కోల్పోయి దేశంలో బందీలు అయిపోయాం అంటూ నినాదాలు చేస్తున్నటువంటి వీడియో వైరల్ అవుతుంది. ఇరాన్లో రాజవంశ పాలన అంతమే 1979లో ఇస్లామిక్ రిపబ్లిక్ ఏర్పడడం, మత ఛాందస్వాదుల చేతుల్లోకి వలస వెళ్ళిపోయాక మమ్మల్ని మా మతం నుంచి ఎట్లాగా అవతలకి తోసేశారన్నటువంటి పాయింట్ని ఈ సందర్భంగా ఆ వృద్ధురాలు రైట్ చేయడం, అక్కడి నుంచి ఇష్యూ సీరియస్ అయింది. క్రమంగా ఈ వ్యవహారాలు కాస్త ముదిరి పాకాన పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ఇరాన్లో.